ప్రియులారా, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరమిచ్చెను. పైన చెప్పినదంతయు రాజగు నెబుకద్నెజరుకు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరుల యందు సంచరించుచుండగా రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. ఈ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయిను. తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవరికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగునని చెప్పాను. ప్రియులారా, ఇప్పుడు మనం చదువుకున్న భాగము నెబుకద్నెజరు గురించి చదువుకుంటున్నాం. నెబుకద్నెజరు ఒక కలగంటాడు. మనకందరికీ ఇది బాగా పరిచయమైన భాగం. ఆ కళ కన్న తర్వాత ఆయనకి ఎవరు ఏం చెప్పలేరు ఆ భావం. తర్వాత దానియేలుని తీసుకొని వస్తారు. ఎందుకంటే దానియేలు గురించి అక్కడ మన ఈ బైబిల్లో ఏమని చెప్పబడి ఉంటుందంటే, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు అని చెప్పబడుతుంది. కనుక దానియేలు అంటే బెల్తెషాజరు, నెబుకద్నెజరు ప్రకారం ఆయన పేరు బెల్తెషాజర్. బెల్తెషాజరు చెప్తాడు, ఆ కలభావాన్ని చెప్తాడు. కలభావాన్ని అన్నీ వివరించిన తర్వాత చివరి ఈ మాట చెప్తాడు, అయ్యా నీవు ఒకవేళ అంతా చెప్తాడు, కలభావం అంతా చెప్పి చివర మళ్ళా ఆ కళ జరగకుండా ఉండటానికి ఆ విరుపును కూడా చెప్తాడు. అదే ఇక్కడ చెప్తాడు 27వ వచనంలో, ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. అయితే ఈ కలభావం ఇవన్నీ అంతా బాగానే ఉంది, కానీ ఈ మాట మర్చిపోతాడు ఈ రాజు. మానడు ఏమని చెప్తున్నాడు, విరుపు చెప్తున్నాడు. కలభావం అన్నీ చెప్పి దానికి విరుగుడు చెప్తున్నాడు. అయ్యా, ఒకవేళ నీవు నీ పాపాలన్నీ మాని నువ్వు ఎవరినైతే బాధ పెట్టావో వారిని కరుణ చూపిస్తే నీకు దీని నుంచి నీవు విడుదల పొందుతావని చెప్పాడు. దానిని మర్చిపోయాడు రాజు. ప్రియులరా, మనకు దేవుడు మన చేతికి ఈ పరిశుద్ధ గ్రంథము రావటం ఇది 2 విధాలుగా ఉంటుంది. ఇది దేవుని యొక్క వాక్కు 2 అంచుల వాడిగల ఖడ్గం. ఇది 2 వైపులా కోస్తుంది. ఇది ఒకవైపు ప్రమాదము, ఒకవైపు ఆశీర్వాదము. అందుకనే మనము ఈ పరిశుద్ధ గ్రంథము మన చేతిలో పడటం, ఎవరి చేతిలో అయితే ఈ పరిశుద్ధ గ్రంథం వస్తుందో, ఎవరింట్లోకి అయితే వస్తుందో, ఇది 2 విధాలుగా పనిచేస్తుంది. దానిని అనుసరించామా, ఆ పరిశుద్ధ గ్రంథము యొక్క అంతర్యము, పరిశుద్ధాత్మ యొక్క అంతర్యము మనము గ్రహించామా, అంటే పరిశుద్ధ గ్రంథము అంటే ఏంటి? ఈ 66 పుస్తకాలు సముదాయం
పరిశుద్ధాత్మ యొక్క మనస్సుని తెలియచేస్తుంది. చాలామంది మనం దీన్ని తేలిగ్గా చూస్తాం. నీవు పరిశుద్ధ గ్రంథాన్ని ఇట్లా తెరిచిన వెంటనే దేవుని యొక్క మనస్సు దానిలో కనపడుతుంది. పరిశుద్ధాత్మ యొక్క మనస్సు ఇక్కడ స్పష్టతని ఇస్తుంది. దేవుని యొక్క మనస్సుని మనం చూస్తాం. ఇక్కడ పరిశుద్ధాత్మ ఉన్నది అన్నదానికి సాక్ష్యము ఈ పుస్తకం. కనుక ఇది ఎవరి చేతికైతే వస్తుందో అది రెండు విధాలుగా పనిచేస్తుంది. అజాగ్రత్తగా ఉంటే కాలుస్తుంది. కనుక ప్రియులారా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతికి వచ్చిన తర్వాత అజాగ్రత్తగా దీనితో వ్యవహరించకూడదు. ఇదేదో ఇతర దేవతలకు సంబంధించిన లాంటిదే. ఆ దేవుళ్ళు పని చేయలేదు కనుక ఈ దేవుడు ఏమన్నా పని చేస్తాడేమో, మన ఆశలు కోరికలు నెరవేరుస్తాడేమో, అందుకని దీని దగ్గరకు వద్దాము, అందుకని దీన్ని పట్టుకుందాము, దీన్ని వాడుకుందాము అని అంటే కుదరదు. ఎందుకంటే ఇది ప్రత్యేకమైనది. దీనిని ఆ విధముగా వాడకూడదు. ప్రియులారా, అలాంటి తలంపులు అలాంటివి ఏమన్నా ఉంటే మనం వాటిని వదిలిపెట్టాలి. ఎందుకంటే మనం ఒక సామాన్యమైన నరుని యొక్క ఆలోచనలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఏం ఆశిస్తారు? మహా అయితే ఒక ఇంటిని ఆశిస్తాము, ఒక ఉద్యోగాన్ని ఆశిస్తాము, వివాహాన్ని ఆశిస్తాం. ఇంతవరకే మన యొక్క మనసులు, మన యొక్క ఆలోచన చిన్నవిగా ఉంటాయి. నా కుటుంబము, నా పిల్లలు, ఇంతవరకే ఉంటుంది. ఏది పరిశుద్ధ గ్రంథము మన చేతికి వచ్చిన తర్వాత కూడా ఎందువల్ల అలా ఉంటుందంటే మనము చివరనున్నవారు కనుక మనకు జీవితంలో చిన్నప్పటి నుంచి ఏవైతే లేవో వాటిని పొందాలన్న ఆశ మనలో ఉంటుంది. ప్రియులరా, దాని నుంచి మనం విడుదల పొందాలి. మన యుద్ధకు వచ్చినది మేలైనది, శ్రేష్టమైనది. కనుక మన యొక్క ఆలోచనలు శ్రేష్టమైనవిగా ఉండాలి, గొప్పవిగా ఉండాలి. అంటే మనము ఆ సర్వ సత్యాన్ని తెలుసుకొనగలగాలి, ఆ పట్టుదల కలిగి ఉండాలి. అప్పుడు మనం ఈ పరిశుద్ధ దేవతల ఆత్మలను గురించిన జ్ఞానము మనకు ఇయ్యబడుతుంది. అది నిస్సందేహంగా ఇయ్యబడుతుంది. పిల్లరా, ఈ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వీళ్ళు ప్రత్యేకమైన వారేం కాదు. వీరేంటి? యెహోవా యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు, సజీవుడైన దేవుని యందు విశ్వాసం ఉంచినవారు. అది అక్కడ మర్మము. చూచారా? విశ్వాసం అంటే యేసు ప్రభు వెల్లడి చేశాడు ఈ ప్రపంచానికి. విశ్వాసమును గురించిన జ్ఞానము 2000 సంవత్సరాల క్రితం ఏ వాక్కు అయితే ఈ ప్రపంచములను సృష్టించిందో, ఏ వాక్కు చేత ఈ సమస్త విశ్వము సృష్టింపబడిందో ఆ వాక్కు శరీరధారి అయి భూమి మీద నడిచింది. ఆ భూమి మీద నడిచి శ్రమపడి ప్రజల యొక్క కోపానికి గురై, ప్రజల యొక్క బుద్ధిహీనత చేత ఆయన సిలువ వేయబడి మరణించి, లేఖనాల ప్రకారము ఆయన దేవుడు 3వ దినమున లేచి ఆరోహణుడై దేవుని కుడి పార్శ్వమున కూర్చొని అన్నాడు. ప్రియులారా, ఎందుకు ఈ క్రియ అంతా? దీనికి 33.5 సంవత్సరాలు పట్టింది.
ఆ వాక్కు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నడిచి ఇదంతా జరగటానికి 33.5 సంవత్సరాల వయసు 33.5 సంవత్సరాల కాలం పట్టింది. దేనికి? ఏం వెల్లడి చేశాడు యేసు ప్రభు? విశ్వాసాన్ని వెల్లడి చేశాడు. ప్రియులారా, అది పాత నిబంధన కాలం, దానియేలు కాలంలో కూడా ఉంది. అయితే ఆ కొద్ది మంది ఆ యూదులలోనే అది దాగి ఉంది. విశ్వాసం అనేది ఎంత శ్రేష్టమైనదో అది ఇక చెప్పలేము. ప్రియులారా, అది ఆ యూదుల మధ్య అది దాగి ఉంది. అంటే యూదులంటే అందరికీ ఆ మర్మం బోధపడదు. ఇప్పుడు మనం కూడా అనేక సంఘాలు ఉన్నాయి, క్రైస్తవ సంఘాలు. ఈ క్రిస్టియానిటీలోనే బోలెడు జ్ఞానం ఉంది, ఇక దానికి అంతమే లేదు. ఒకళ్ళు ఒక విధంగా చెప్తారు, ఇది చెప్తా అది, ఇక దానికి మీరు ఎన్ని బోధలైనా వినండి, ఎంతమంది దగ్గరైనా వినండి, యూనివర్సిటీకి వెళ్ళండి. కొంతమంది అయితే కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఆ విశ్వవిద్యాలయాల్లో ఈ థియాలజీ చదువుతారు, ప్రసంగిస్తారు. ఎస్తేరు గురించి, దానియేలు గురించి, మొర్దెకై గురించి, ఎహెజ్కేలు, ఇట్లా ప్రకటన గ్రంథం గురించి చాలా వివరిస్తారు. అవన్నీ మనలోనున్న మనస్సు ఉప్పొంగుతుంది. సాక్ష్యాలతో సహా నిరూపిస్తారు. ఇంటర్నెట్లో ఆ బొమ్మలు ఇవన్నీ తీసి. కానీ ప్రియులరా, ఒక్కటి మాత్రం అక్కడి నుంచి రాదు. ఏదది? విశ్వాసం. విశ్వాసమును గురించిన జ్ఞానము వెల్లడి చేయలేరు. అందుకనే జో గారు ఒకసారి ఏం చెప్పారంటే, అబ్బాయి, లోకంలో అంతా దొరుకుతుంది, మీకు కావలసిన అంటే క్రైస్తవ పరంగా మీకు అన్నీ దొరుకుతాయి, కానీ విశ్వాసము దొరకదు. ఎందుకు దొరకదు? అది జీవించిన వాడి ద్వారానే కలుగుతుంది. అది ఒక ఆయన అమెరికా నుంచి ఆస్ట్రేలియా వెళ్ళి, ఏమీ లేదు ఆయన దగ్గర, దేవుని సేవకుడు, ఆస్ట్రేలియా వెళ్ళి ఒక సూట్ కేసు బట్టలు ఉన్నాయి అంతే. తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. తన గదిలో ఉండి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడిగాడు, అయ్యా ఎట్లా, నేను ఇప్పుడు వెళ్ళాలి, ఎట్లాగా అంటే ఆయన మొత్తం సూట్ కేసు ఆయన్ని సర్ది పెట్టుకున్నాడు, కూర్చున్నాడు. సూట్ కేసు ఆయన్ని సర్ది పెట్టుకుని కూర్చుంటే డబ్బులు లేవు. అప్పుడు ఒక ఆమె వచ్చి కరెక్ట్గా ఆ ప్రయాణానికి కావాల్సిన డబ్బుని, ఆ టికెట్ని కూడా కొని తీసుకొచ్చి ఇస్తుందంట. కనుక ప్రియులారా, ఇది విశ్వాసము. అవి విన్నప్పుడు మనకు దేవుని పైన నమ్మకం కలుగుతుంది. ఇదిగో పరిశుద్ధాత్మ క్రియ చేస్తాడన్న నమ్మకం. ఇది దొరకదు బయట. జో గారు మొట్టమొదటిసారి విదేశీ ప్రయాణం చేసేటప్పుడు, మొట్టమొదటి విదేశీ ప్రయాణం, ఫస్ట్ లండన్లో దిగినప్పుడు, ఆయన కొంచెం బొద్దుగా లావుగా ఉంటాడు కాబట్టి ఆయన అడిగారంట, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తా అంటే ఐఎమ్ గోయింగ్ టు లండన్ అన్నారంట. అంటే ఆయన జర్మనీలో ఉన్నప్పుడు, జర్మనీలో బ్లాక్ ఫారెస్ట్ అనే ప్రాంతంలో ఉన్నప్పుడు, ఆ బ్లాక్ ఫారెస్ట్ లేడీస్ ఇద్దరు ఉంటారు, నన్స్. అక్కడ గొప్ప ఉజ్జీవము రావటానికి వాళ్ళు కారకులు. వాళ్ళు అడిగారట, నెక్స్ట్ ఎక్కడికి అని. టు లండన్ అంటే అప్పుడు వాళ్ళు నవ్వారంట. అంటే ఏంటి, సహజంగా ఆంగ్లో ఇండియన్స్ ఆ కల్చర్లో ఏంటంటే, హీ ఈజ్ లైక్ ఎ బిగ్ ఫ్యాట్ బాయ్. టు లండన్ అనగానే అంటే వాళ్ళకి అలా అనిపించాడు. బిగ్ ఫ్యాట్ బాయ్ అంటే వాళ్ళకి అదొక రకం, అంటే ఏమీ తెలియదు అన్నట్టుగా. ప్రియులారా, లండన్ అంటే ఎక్కడికి? లండన్ అంటే ఇప్పుడు మనం హైదరాబాద్, ఎక్కడికి వెళ్తున్నాం అంటే హైదరాబాద్ అంటే ఎంత? ఎక్కడికి? హైదరాబాద్లో ఎవరో ఒకళ్ళు నిన్ను రిసీవ్ చేసుకోవాలి, పలానా ఇంటికి వెళ్తున్నానని అడ్రస్ ఉండాలి, పలానా
నువ్వు అక్కడికి వస్తే నిన్ను దిగిన వెంటనే నిన్ను రిసీవ్ చేసుకోవాలి, తీసుకెళ్ళాలి, నీ ఆలన పాలన చూడాలి. అది ఇవన్నీ లేవు. ఎక్కడికి అంటే వేర్ ఆర్ యూ గోయింగ్? టు లండన్. లండన్ అంటే అది ఆ రోజుల్లోనే మహానగరం. అప్పుడు వాళ్ళు నవ్వుకున్నారంట. ఓకే, ఇదిగోండి మీకు ఒక అడ్రస్ ఇస్తాం, మీరు ఇట్లా వెళ్ళండి అని చెప్పేసి ఆ డబ్బులు అవన్నీ కావాల్సినవన్నీ అరేంజ్ చేసి పంపించారు. కనుక ప్రియులారా, విశ్వాసం అంటే అలా ఉంటుంది. కనుక ఇక్కడ ప్రాధాన్యంగా చెప్పుకోవాలి ఏంటంటే, యేసు ప్రభు ఆ విశ్వాసాన్ని వెల్లడి చేశాడు. మనం ఆ మర్మాన్ని గ్రహించినప్పుడు ఆ పరిశుద్ధ ఈ సత్యాన్ని ఎవరు తెలియజేస్తారు? ఈ పరిశుద్ధ దేవతల ఆత్మ, అంటే పరిశుద్ధాత్మ తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. విశ్వాసము, దాని యొక్క జ్ఞానం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. కనుక ప్రియులారా, ఇక్కడ రాజు ఈ పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన దానియేలు ద్వారా కళ భావాన్ని తెలుసుకున్నాడు, అన్నీ తెలుసుకున్నాడు. విరుగుడు కూడా చెప్పాడు, అయ్యా నువ్వు దాని నుంచి తప్పించుకోవాలంటే నువ్వు ఇట్లా ఉండాలని చెప్తే ఈ విషయాన్ని మర్చిపోయాడు. ఆయనకి కళ భావం చాలా ఆశ్చర్యంగానూ ఇవన్నీ బాగున్నాయి, కానీ ఈ చివరి మాటను మర్చిపోయాడు. ఆ చివరి మాటని ఆయన పరిగణలోకి తీసుకోకుండా దేవుడు ఏం చేశాడు? 12 నెలలు టైం ఇచ్చాడు మళ్ళీ దేవుడు నెబుకద్నెజరుకి. ఈ 12 నెలలు గమనించాల, 12 నెలలు ఈ చివరి దాన్ని గురించి లక్ష్య పెట్టాల ఆయన. ప్రియులారా, లోకంలో మనము సక్సెస్ కోసం, అంటే లోకంలో ముందడుగు వేయటం కోసం మనం చాలా విధాలుగా ప్రయత్నం చేస్తాం. కానీ ఆ సక్సెస్ ఒకసారి వచ్చిన తర్వాత, అంటే లోకానుసారంగా ఎదిగిన తర్వాత, మనము కొంచెం ఆగాలి. దేవుడు మన పట్ల మన ప్రణాళిక ఏమిటో మనం తెలుసుకోవాలి. అలా కాకుండా ఆ సక్సెస్ వలన మన మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేసే విధంగా మనం ఉంటే మనం ప్రమాదంలో పడినట్టే. మనకు అన్నీ కలిగినప్పుడు అది ప్రమాదకరమైన స్థితిలోనికి దారితీస్తుంది. ఇక్కడ రాజు ఏమన్నాడు? సంపూర్ణముగా 120 ప్రావిన్సులు, 120 మంది రాజులు ఈయన దగ్గర ఉన్నారు. నెబుకద్నెజరు ప్రపంచం మొత్తం ఈయన అధీనంలో ఉంది. అప్పుడు ఇక తను ఏమనుకుంటున్నాడు ఆ మనసులో? చూడండి, రాజు తను మనసులో అనుకుంటున్నాడు, 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరు యందు సంచరించుచుండగా, ఆయన సంచరిస్తూ ఉన్నాడు ఖాళీగా ఉన్న టైంలో. సంచరిస్తా అంటే తిరుగుతూ ఉన్నాడు ముందుకి వెనక్కి ఆయన నగరంలో. ఏమనుకుంటున్నాడు రాజు? ఇలా అనుకుంటున్నాడు, బబులోనును, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనబరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేది. చూడండి, రాజు నిజమే, ఆయనే కట్టాడు. ఆయన కట్టలేదని ఎవరనలా, తను అనుకుంటున్నాడు. తను ఒక్కడిగా ఉన్నాడు, తిరుగుతూ ఉన్నారు. ప్రియులరా, ఒంటరిగా నీవు ఉన్నావు అంటే నీవు పరిశుద్ధ గ్రంథాన్ని చదవటంలో నీ మనస్సు ఉండాలి, కానీ మరే విధముగా ఉండాలి. ఒంటరితనము ప్రమాదకరమైనది. అనేక రకములైన తప్పైన ఆలోచనలకు అది పునాది. కనుక ఎప్పుడూ ఒంటరిగా ఉండకూడదు. రాజు ఏం చేస్తున్నాడు? ఒంటరిగా ఉండి ముందుకి వెనక్కి తిరుగుతా, ఇది నా ఘనత కాదా? ఈ నగరాన్ని నేను కాదా కట్టింది? ఆ అనుకున్న వెంటనే ఆయన కళ ప్రభావం నెరవేరటం ప్రారంభమైంది. అనుకున్నాడు, 12 నెలలు సమయం, అంటే సంవత్సరం సమయం ఇచ్చారు దేవుడు. ప్రియులరా, ఒక్కొక్కసారి దేవుని పిల్లలు, దేవునికి సంబంధించిన విషయాలు మనకు దగ్గరలో ఉన్నా కూడా మనము వాటిని గ్రహించలేము. ఈయన దానియేలును పిలవచ్చు,
అయ్యా దానియేలు, ఏంటి నీవు కళ చెప్పావు, చివరి మళ్ళా ఇది చెప్పావు, ఈ విరుగుడు కూడా చెప్పావు, ఇది నాకు రాకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి? అది ఆల్రెడీ ఆయన చెప్పేశాడు. నువ్వు కనికరం చూపాలయ్యా, నువ్వు ప్రేమ చూపాలి, నువ్వు ఎవరిని బాధ పెట్టకూడదు, నువ్వు మారు మనసు పొందాలి, నీ మనసును నీవు మార్చుకోవాలి అని చెప్పాడు. కానీ ఆయన రాజు కదా, వినలేడు, అదేమీ చేయలే. కానీ తనలో తాను ఇది నేను కదా కట్టింది, నేను కదా చేసింది. ప్రియులరా, ఈ స్థితి ప్రమాదకరమైంది. ఈ మానసిక స్థితి అత్యంత ప్రమాదకరమైంది. ఇది నా శక్తి కదా, నా వలన కదా మొత్తం నేను సంపాదించాను, నాది కదా, నేను కదా అనే ఆ స్థితి అత్యంత ప్రమాదకరమైంది. ఇది నేను మామూలుగా నా స్నేహితులతో కూడా చెప్తూ ఉంటాను. మీరు ఎవరైనా సంపాదించి ఇదిగో ఇది నా వలన కలిగింది, నేను కదా నీవు అనుకొనటం, ఆ అనుకొనటం అనే ఆ పాయింట్కి రాకూడదు. వచ్చావా అయిపోయినట్టు. నా వలన కదా అని ఆ మనసు వచ్చిందా, ఆ పాయింట్ అయిపోయినట్టు. దేవుని యొక్క తీర్పు అట్లా వచ్చేస్తుంది. కనుక ప్రియులరా, దేవునికి సంబంధించిన పరిశుద్ధమైన విశ్వాసముతో కూడిన జ్ఞానము బైబిలు మనకు చేతికి వచ్చిన తర్వాత దాని యొక్క ఆ పరమార్థాన్ని మనం గ్రహించాలి. అంటే ఇందులో ఇలాంటి విపత్తులు, ప్రమాదముల నుంచి మనల్ని కొనగలిగిన మార్గం ఏదయ్యా అంటే పశ్చాత్తాపము, దేవుని యందు విశ్వాసం. మనం ఎప్పుడూ కూడా మన యొక్క పూర్వస్థితిని మనము మర్చిపోకూడదు. మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో, మనము ఏ స్థితిలో నుంచి దేవుడు మనల్ని బయట వేశాడో ఆ పూర్వస్థితిని మనం మర్చిపోకూడదు. ప్రస్తుత స్థితిని మనం లక్ష్య పెట్టకూడదు. దేవునిని విశ్వసించుచు దేవునిని మహిమపరచాలి అనే ఒక్క ఆలోచన మాత్రమే కలిగి ఉండాలి. అది క్షేమం. మన యొక్క జీవితము ద్వారా దేవుడు మాత్రమే మహిమపరచబడాలి. దేవుడు మహిమపరచబడటం అంటే అర్థం ఏంటి అంటే, మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇదిగో ఇతరులు నిన్ను చూచి మీరు దేవునిని కలిగి ఉన్నారు అని వారు గ్రహించటమే మీరు దేవునిని మహిమపరచటం. అది అక్కడ జోగారు కూడా ఇదే చెప్తాడు. ప్రధానమైన లక్ష్యం ఏంటంటే టు గ్లోరిఫై గాడ్. అది ఈ క్రిస్టియానిటీ యొక్క ఈ పరమార్థం ఏంటి? మనం ఈ బైబిల్ని సంధించినప్పుడు, బైబిల్ మన చేతికి వచ్చినప్పుడు, యేసు ప్రభువుని గురించిన జ్ఞానము ఇవన్నీ మనకు కలిగినప్పుడు, మారు మనసు పొందినప్పుడు మన యొక్క ఇక నెక్స్ట్ ప్రధాన లక్ష్యం ఏంటి? దేవునిని మహిమపరచటమే. ఇంకొకటి లేదు. ఇక మనకు మహిమ అవసరం లేదు. ఎందుకు? మనం మనలో ఏముందని మంచి ఇతరులకు చెప్పాలి? ఏమి లేదు. మారు మనసు అంటే అదే కదా. మారు మనసు అంటే ఏంటి? మన యొక్క ఆ పాత మనసు తీసేసి కొత్త మనసుని, కొత్త హృదయాన్ని దేవుడు ఇస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇక మన యొక్క ప్రాపకం అవసరం లేదు. మనలో ఏ మంచి లేదు. పౌలు గారు అదే చెప్తారు, మనలో ఏ మంచి లేదు. మన శరీరము నిరంతరము దేవునికి వ్యతిరేక దిశలో వెళ్తుంది. మన సొంత మనస్సు దేవునికి అనుగుణంగా వెళ్ళదు. కనుక మనలో నుంచి ఏ మంచి రాదు. మేలైనది ఆ పరిశుద్ధమైన దాని నుంచే వస్తుంది. కనుక మహిమ వాస్తవముగా ఆయనకే కలగాలి. కనుక ఇది నిజము. మన యొక్క లక్ష్యము దేవుడు మహిమపరచబడటమే, ఇంకొకటి లేదు. దానికి కొంచెం అటు ఇటు డీవియేట్ అయ్యామా మనకు నష్టం కలుగుతుంది అన్ని విధాల. ఈ నెబుకద్నెజరులాగా మనం కూడా పశువు వలె గడ్డి మేయవలసి వస్తుంది. మనం పశ్చాత్తాపడకుండా మన పాపముల విషయమై మనం
జ్ఞానము తెచ్చుకోకుండా, మనం మారు మనసు పొందకుండా దీని ప్రకారం మనం వెళ్ళామనుకోండి, మన ఇష్టానుసారం మనం వెళితే మనం కూడా గడ్డి మేయవలసి వస్తుంది. గడ్డి మేయటం అంటే మనం గడ్డి మేయం, కానీ అలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటామని. ఇదే ఆలోచన మీకు లోకాసు వార్తలో ఇదే సంఘటన చూడండి. దీనిలాంటిదే లోకాసు వార్తలో ఉంటుంది చూడండి. లోకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం. యేసు ప్రభువు చెప్పాడు ఈ కథ. యేసు ప్రభువుకు ముందు ఈ కథ ఎవరికి తెలియదు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, అంటే ఆయన ప్రాణంతో ఇలా అంటున్నాడు, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునని అనుకొనెను. ఇక్కడ చూడు, ఇక్కడ అనుకొనెను, ఈడ నెబుకద్నెజరు కూడా అనుకున్నాడు, ఇక్కడ కూడా ఈయన అనుకున్నాడు. చెప్పుకొందునని అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పాను. చూడండి, అనుకున్నాడు. ఇక్కడ రాజు అనుకున్నాడు. ఇది నేను కదా ఇది మొత్తం కట్టించింది అని ఆయన అనుకున్నాడు. ఆయనకి అంటే ప్రియులారా, ఈ ప్రపంచంలో మనము వేటినైతే వెంబడిస్తామో, వేటి కొరకైతే మనము రాకులాడతామో, అవి కలిగినప్పుడు మన మనస్సుకు ఒక గుడ్డితనం ఏర్పడుతుంది. ఆ గుడ్డితనం ఇదే. రాజుకి ఇది నేను కదా కట్టించింది, ఏమనుకున్నాడేమో మనకు తెలియదు. ఒకవేళ నిర్లక్ష్య పెట్టాడేమో ఆ దానియేలు చెప్పిన కలభావం. ఏముందిలే, ఏదో ఒట్టిగా చెప్తున్నాడు, ఏదో చెప్తాడులే ఆయన అని. నేనే కదా కట్టింది, నాకెందుకు సంభవిస్తాయి ఇవన్నీ? నేను ఎద్దువలే గడ్డి మేయటం ఏంది? నన్ను ప్రజలు తరవటం ఏంటి? నేను రాజుని, ఎంత పెద్ద నగరాన్ని నేను కట్టాను, నన్ను తరిమేదేంటి అని అనుకున్నాడేమో మనకు తెలియదు. కానీ ఇక్కడ కొంచెం మాత్రమే చెప్పబడింది ఆయన దాని గురించి. ఇక్కడ ధనవంతుడు కూడా అలాగనే అనుకున్నాడు. ప్రియులరా, ఈ అనుకొనటము అనే ఆ పాయింట్ చాలా ప్రమాదకరమైనది. ఆ స్థితికి ఎవ్వరూ రాకూడదు. ముఖ్యంగా పరిశుద్ధ దేవునిని తెలుసుకున్నవారు, యేసు ప్రభువుని తెలుసుకున్నవారు, మారు మనసు పొందినవారు ఎన్నడూ కూడా మనం ఆ పాయింట్కి రాకూడదు. ఇది నేను కదా చేసింది అని ఆ సుఖస్థితి రాకూడదు. ఆ సుఖస్థితి అంటే ఏంటి? ఆ మనసులో నిర్విచారణ ఉంటుంది. విచారం ఏమీ ఉండదు. ఇదిగో అనేక మంది ఆత్మలు నశిస్తున్నాయి, ఈ ఆత్మల కోసం మనం ప్రయాసపడాలి. నాకు దేవుడు ఈ పరిశుద్ధమైన ఈ విశ్వాసమును గురించిన జ్ఞానాన్ని నాకు దయచేశాడు కనుక నేను ఇది నా తర్వాతి తరం వారికి తెలియజేయాలి. అనేక మంది నిరీక్షణ లేని వారు ఉన్నారు, వాళ్ళకు నిరీక్షణ దయచేయాలి అనే ఇలాంటి ఆశలు లేకుండా నిర్విచారమైన స్థితి ఉన్నామంటే అది ప్రమాదంలో మనల్ని మనం పడవేసుకున్నట్లే. అందుకనే మనం నిరంతరం ప్రార్థనలో మనం గడపాలి. ఇది జరగదా అంటే నిశ్చయంగా ప్రతి క్రైస్తవుడు ఈ స్థితిని ఎదుర్కొంటాడు. ఇది సంఘములు స్థాపించిన వారు, సంఘములను కట్టిన వారు, పెద్ద పెద్ద ప్రార్థనా మందిరాలు కట్టిన వారు సైతం దీనిలో పడతారు.
తప్పనిసరిగా పడతారు. నేను కదా ఇది చేసింది, నా వలన కదా, నేను వచ్చినందువలన కదా అని అనుకున్నారు అంటే ఆ రోజే మన పని అయిపోయినట్లే. ప్రియులరా, దేవుని యొక్క విషయాలు తెలుసుకోవటం ఇది 2 విధాల ప్రమాదం. ఎలాగా? నీవు గ్రహించామా? సర్వసత్యంలోనికి మనం గ్రహించాలి. ఆ మర్మం ఏంటి? ఆ మర్మము సంక్లిష్టమైనది కాదు, సులువైనదే. సమస్తము ఆయన చిత్తానుసారముగా నడుస్తుంది. సమస్తము ఆయన మనస్సు అనుసారము సమస్త లోకము నడుస్తుంది. మనము కేవలం నిమిత్త మాత్రులం. మనకు ఏ ఆధిక్యత ఆపాదింపబడకూడదు. సమస్త ఘనత మహిమ ఆ సర్వశక్తుడైన దేవునికే చెల్లును. కనుక ఏ రూపంలో నరుడు అతిశయించడానికి వీలు లేదు. ఏ విషయంలోనైనా సరే, నీవు లోకంలో ఎంతటి గొప్పవాడవైనా సరే, ఎంత గొప్పదానివైనా సరే, నీవు అతిశయించుటకు కారణమే లేదు. నీవు నేను అతిశయించడానికి అవకాశమే. ఎందుకు? మనము ఈ విశ్వాసమును మనము లోకానికి తెలియజేయలేము. మనము రిసీవర్స్ ఎండ్లో ఉండం. అంటే తీసుకునే వారం మనం చేతులు ఇట్లా పెట్టి అడుక్కునే వారముగా ఉన్నాము, కానీ మనం ఇచ్చే వారముగా లేము. ఎందుకు? విశ్వాసము ఆయన దయచేశాడు. యేసు ప్రభు రావటం వలన జరిగింది ఏంటి? అయ్యా, ఇదిగో సర్వశక్తుడు సర్వోన్నతుడైన దేవుని యొద్దకు నీవు రావాలంటే ఇదిగో దానికి మూలము విశ్వాసము. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే, పరిశుద్ధ గ్రంథము దానిలో లేఖనములను నీవు విశ్వసించితే అప్పుడు నీవు దేవుని యొద్దకు రాగలవు అనే ఆ మర్మాన్ని ఆయన తెలియజేశాడు. మనం తెలుసుకుంటున్నాం. కనుక ఇంకా ఆధిక్యత ఎక్కడ? అతిశయించడానికి కారణం ఎక్కడ? పౌలు గారు అదే చెప్తాడు. అతిశయించడానికి అవకాశమే లేదు. మనం కనుక ప్రియులరా, ఈ నెబుకద్నెజరు ఏ విధముగా తను అనుకున్నాడో, ఆ ధనికుడు ఏ విధముగా తను అనుకున్నాడో ఆ స్థితిలోనికి మనం ఎన్నడూ నెట్టబడకూడదు. అలాంటివి మనకు కలగకుండానట్లు మనము నిరంతరము పశ్చాత్తాపాత్మను మనం కలిగి ఉండాలి. మన యొక్క పూర్వస్థితిని మనము మర్చిపోకూడదు. తర్వాత ఇక్కడ ధనికుడు నెబుకద్నెజరు ఒకటే చేశారు. ఇంత ఆస్తి కలిగింది, ఇంత నగరాన్ని కట్టాను, ఇదిగో దేవుని సేవకుడు ఉన్నాడు దానియేలు, ఆయన దగ్గరికి వెళ్ళి సలహా అడుగుదామని కానీ ఆయనతో సహవాసం కానీ లేదు, ఇద్దరికీ లేదు. దేవుని బిడ్డలతో సహవాసం లేదు, దేవుని వాక్యముతో సంబంధం లేదు. వారి మనస్సే వారి యొద్ద ఉంది. కనుక ప్రియులారా, మనము మన పూర్వస్థితిని, ప్రస్తుత స్థితిని, ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతికి వచ్చింది కనుక మనము దేవుని బిడ్డల సహవాసము, ప్రార్థనా పరుల సహవాసము, వాక్యముతో మనకు నిరంతరము చదివి గ్రహించుకొనటం, వీటన్నిటినీ మనం మర్చిపోకూడదు. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రియమైన తండ్రి, నాయన, ఈ వాక్యం కొరకై మీకు వందనములు తండ్రి. మేము మా పూర్వస్థితిని మేము మర్చిపోకుండానట్లు మాకు సహాయం దయచేయము తండ్రి. ఇది మా వలన జరిగినది అని మేము అనుకున్నట్లు సహాయం దయచేయము తండ్రి. సమస్త ఘనత మహిమ మీకే చెల్లు. మేము అతిశయించుటకు కారణమే లేదు తండ్రి. మేము మా పితరులు మిమ్మల్ని ఎరుగక నశించారు తండ్రి. కానీ ఇప్పుడు మేము మీ యొక్క మర్మమును మేము తెలుసుకొనగలిగాము తండ్రి. ఆ విశ్వాసపు మర్మము మాకు బోధపడింది తండ్రి. మేము మిమ్మలను, మీ వాక్యమును, పరిశుద్ధాత్మను మేము విడవకూడనట్లు సహాయం దయచేయము. మీరే కృప చూపమని
నజరేయుడని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసమును మనలను అందరినీ సర్వ సత్యములోనికి నడిపించి మిమ్మల్ని మహిమపరచుటకు అది దారి తీయునట్లుగా సహాయము దయచేయమని అలాగు జరుగును గాక. ఆమెన్.